అదిగో ఆ సముద్రం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూసారా? నీలిరంగులో నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది కదా. దూరం నుంచి చూస్తే మనుషులైనా మహాసముద్రాలైనా మంచిగా ప్రశాంతంగానే కనిపిస్తాయిలేండి. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక మోసం ఉంటుంది. ఆ నిశ్శబ్దం వెనుక యుగాలుగా పేరుకుపోయిన కోపం ఉంటుంది. అలలు మెల్లగా తీరాన్ని తాకుతూ ఉంటే అవి చెల్లాచెదురైన జ్ఞాపకాలుగా కనిపిస్తాయి. ప్రతి నీటి బిందువులో ఒక రోదన ఉంటుంది. ప్రతి గాలిలో ఒక శ్వాస నిలుస్తుంది. ఆ శ్వాస ఒక్కసారిగా ఉగ్రంగా మారుతుంది. ఆ శ్వాస గాలిని కాదు, గర్జనను సృష్టిస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఆ గర్జన మళ్లీ మేల్కొంది. మోంథా అనే తుపాను ఆంధ్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఆ గాలి పులిలా గర్జిస్తోంది. ఆ అలలు రాక్షసులా ఎగసిపడుతున్నాయి. ఇది కొత్త తుపాను కాదు, ఇది పాత సముద్రం తన పాత గాయాన్ని మళ్లీ తెరిచిన తుపాను. మనం సముద్రం పక్కన ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ దాని గుండెలో ఏ రాత్రికైనా తుపాను పుడుతుందనే నిజాన్ని మరిచిపోతున్నాం. ఈ రాత్రి ఆకాశం నల్లని చీర కప్పుకుంది. సముద్రం నిద్రలో కదులుతోంది. కానీ ఆ కదలికలో ఓ దురదృష్టం దాగి ఉంది. అది మనల్ని పిలుస్తోంది. అది మనల్ని హెచ్చరిస్తోంది. ఈ గర్జన మన కోసమే వచ్చింది. అందుకే హిందూ మహాసముద్రం చాలా భయంకరమైనది. ఇంతకీ హిందూ మహాసముద్రం ఎందుకంత ప్రాణాంతకం? తుపాన్ల సంఖ్య తక్కువైనా వాటి తీవ్రత మాత్రం ఎందుకు ఎక్కువ? ఈ విషయాలను నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హిందూ మహాసముద్రం ప్రపంచంలోని ఇతర మహాసముద్రాల కంటే వేడిగా ఉంటుంది. ఎండతో మండే ఈ సముద్రపు పొరల్లో దాగి ఉన్నది ఆవిరి కాదండి, ఆగ్రహం. హిందూ మహాసముద్రం భూమి గుండెలకు దగ్గరగా ఉంటుంది. సూర్యుడు ఇక్కడ మరింతగా వేడెక్కుతాడు. ఆ వేడి జలాల్లో ఆవిరై మేఘాలుగా మారతాయి. ఆ మేఘాలే తుపాన్లుగా పుడతాయి. ఆ సమయంలో ఒక్కసారిగా గాలి, నీరు, ఉష్ణం కలిసిపోతే ఆ సముద్రం రాక్షసిలా మారుతుంది. ఇతర మహాసముద్రాలతో పోల్చితే ఇక్కడ తుపాను వేగంగా పుడతాయి, వేగంగా పెరుగుతాయి. కారణం దాని వేడి. మరొక భయం ఏంటంటే ఈ సముద్రం చుట్టూ ఉన్న భూములు. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలు జనసంచారం ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాలు. దీంతో అక్కడ ఒక్క తుపాను దాడి అంటే లక్షలాది జీవితాలు తారుమారైపోతాయి. బంగాళాఖాత సముద్రం లోతు తక్కువగా ఉండడం కారణంగా గాలులు బలంగా చేరతాయి. అలలు భూభాగంలో లోతుగా దూసుకెళ్తాయి. అందుకే ఈ సముద్రం సృష్టించే తుపాన్లు కొద్దిగా ఉన్నా అవి విధ్వంసం చాలా ఎక్కువ చేస్తాయి. ఇక హిందూ మహాసముద్రం కేవలం అలలతో కాదు, జ్ఞాపకాలతో కూడా నిండిపోయి ఉంటుంది. ప్రతి అల వెనుక ఒక కథ ఉంది. ప్రతి తీరపు ఇసుకలో ఒక రోదన దాగి ఉంది. ఈ సముద్రం గతంలో ఎన్నిసార్లు మనిషి గర్వాన్ని ముంచిందో చెప్పలేం. 1970లో సంభవించిన భోలా తుపాను 5 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే రాత్రిలో గ్రామాలు, కుటుంబాలు, కలలు అంతమైపోయాయి. ఆ తర్వాత వచ్చిన 1999 ఒడిశా సూపర్ తుపాను మరో గాయమైంది. 10,000 మందికి పైగా మృతి చెందారు. తర్వాత సంవత్సరాలు గడిచినా సముద్రం తన పద్ధతి మార్చుకోలేదు. 2018లో టిట్లీ అనే తుపాను వచ్చింది. 2019లో ఫణి వచ్చింది. 2021లో యాస్, 2023లో మోచా. ఇలా పేర్లు మారినా గర్జన మాత్రం అదే ఉంది. ప్రతి తుపాను కూడా హిందూ మహాసముద్రం గుండెల్లో పుట్టి మనిషి ఇళ్లను తాకింది. ప్రతి తుపాను తర్వాత ఆకాశం మళ్లీ నీలంగా మారింది. కానీ మనిషి హృదయంలో భయం మాత్రమే మిగిలింది. హిందూ మహాసముద్రం అలలు ఎన్నిసార్లు తీరాన్ని ముద్దాడినా అవి ప్రేమతో కాదు, అవి ఒక హెచ్చరిక. ఈ సముద్రం క్షమించదు. ఇది నీటితో కాదు, జ్ఞాపకాలతో ప్రవహిస్తుంది. ప్రతి తరంగం గతంలో మృతుల కేకను మోస్తుంది. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది మౌనం కాదు. అది ఒక ఆత్మలేని శ్వాస లాంటిది. బయటకు ప్రశాంతంగానే కనిపిస్తూనే లోపల వేడి మోగుతూనే ఉంటుంది. సూర్యుడు దానిపై తన కిరణాలు కురిపిస్తాడు. గాలులు దాన్ని కలిపి మోగిస్తూ ఉంటాయి. నీటి లోతుల్లో ఉండే మైనపు నిశ్శబ్దం ఒక్క క్షణంలో మంటగా మారుతుంది. అదే తుపాన్ల జననం. ఈ సముద్రం గుండెలో దాగిన ఉష్ణం ఒక్కసారిగా బయటపడుతుంది. మేఘాలు గుంపుగా పుడతాయి. గాలుల దిశలు తప్పుతాయి. ఆకాశం నల్లగా మారుతుంది. ఆ మాయమైన శక్తి ఒక్క క్షణంలో జీవం పొందుతుంది. గాలి తుపానుగా మారుతుంది. సముద్రం నిట్టూర్పుగా మారుతుంది. అలలు మనం ఎప్పుడూ చూడని ఎత్తులకు చేరతాయి. ఇది ప్రకృతి కాదు, ఇది ఆగ్రహం. మనుషులు దీన్ని గమనించరు. వారు తీరంలో గుడులు కడతారు, నౌకలు ప్రయాణిస్తాయి, పిల్లలు ఇసుకలో ఆడుతూ ఉంటారు. కానీ సముద్రం చూస్తూనే ఉంటుంది. దాని చూపు చల్లగా ఉంటుంది, కానీ ఆ చూపులో ఒక పథకం దాగి ఉంటుంది. ఎప్పుడో ఒక రాత్రి ఆ సముద్రం పైకి లేస్తుంది. ఆ లేచే క్షణం మనిషి చరిత్రలో మరో కొత్త తుఫాను అవుతుంది. హిందూ మహాసముద్రం కోపం ఎప్పటికీ తీరదు. అది తాత్కాలికం కాదు, అది నిత్యమై ఉంటుంది. దాని అలలు ఎప్పుడూ మృదువుగానే కనిపిస్తాయి, కానీ వాటి గుండెలో ఉరుములు పుడుతూనే ఉంటాయి. నిజానికి మనిషి సముద్రం ముందు చాలా చిన్నవాడు. అతని ఇల్లు ఇసుకతో కట్టిన కోట లాంటిది. గాలి ఒక్కసారి ఊదినా అది కూలిపోతుంది.
కానీ అతను మళ్ళీ అదే తీరంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. అతను సముద్రాన్ని ప్రేమిస్తాడు, కానీ దాని భయాన్ని మరచిపోతాడు. రాత్రి వేళలో లైట్లు మెరుస్తున్న నౌకలు సముద్రం మీద ప్రయాణిస్తూ ఉంటే దూరంలో సముద్రం మాత్రం కళ్ళతో చూస్తూనే ఉంటుంది. ఆ చూపు గమనించే మనిషి లేకుంటే మాత్రం అది హెచ్చరికగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ మహాసముద్రం క్షమించని సముద్రం. అది జీవానికి మూలం అయినప్పటికీ అదే జీవాన్ని తిరిగి తీసుకుంటుంది. దాన్ని జయించామనే ఆలోచనే ఒక భ్రమ. మనిషి జ్ఞానం పెరుగుతుంది, కానీ సముద్రం ఎప్పుడూ మనకంటే ముందే ఉంటుంది. అది మనిషి పాపాలను తెలుసుకుంటూ ఉంటుంది. అతని అహంకారాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి సంవత్సరమూ ఈ సముద్రం వేడి పెరుగుతూ వస్తోంది. వాతావరణం మారుతోంది. సముద్రం వేడెక్కినప్పుడు తుఫాన్లు మరింత బలంగా వస్తూ ఉంటాయి. గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. నీరు లోతుగా చేరుతుంది. భవిష్యత్తులో ఈ సముద్రం ఇంకా ఎక్కువగా గర్జిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనిషి భూమిని వేడెక్కించాడు, సముద్రాన్ని కోపానికి గురిచేశాడు. ఇప్పుడు ప్రకృతి ప్రతిస్పందిస్తోంది. ఇప్పుడు ఈ సముద్రం మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. అలలు మృదువుగా కదులుతున్నాయి. ఆకాశం నీలంగా, గాలి సున్నితంగా ఉంది. కానీ ఇది శాంతి కాదు, ఇది విరామం మాత్రమే. సముద్రం ఇంకా నిద్రపోలేదు. ప్రతి తరంగం ఒక జ్ఞాపకం, ప్రతి గాలి ఒక హెచ్చరిక. ఇప్పుడు ఆంధ్ర తీరంలో అల్లకల్లోలం సృష్టించిన మోంతా తుఫాను హిందూ మహాసముద్రం గర్జనలో మరో స్వరం మాత్రమే. ఈ సముద్రం ఇంకా తన పాటను పాడుతూనే ఉంటుంది. అది మనుషుల మాటలు వినదు. అది తన సొంత భాషలోనే గర్జిస్తుంది. ఇదే నిజమండి. అందుకే ఎంత ఎదిగినా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా మనం ప్రకృతి ముందు చిన్న వాళ్ళమే అన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు.